మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరిట అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమె గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడిచ్చిన ఈ వాక్యమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కీర్తనకారుడు రాసినటువంటి ఈ 23వ కీర్తన సుప్రసిద్ధమైనటువంటి కీర్తన. చాలా మందికి కంఠాపాఠంగా ఈ కీర్తన వచ్చు. గాఢాంధకారపు లోయ అనగా మానవుని జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులను సూచిస్తున్నాయి. కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్నిసార్లు మనంతటా మనమే తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ, చేసిన పనుల వల్ల కానీ మన జీవితంలో సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో శత్రువు నుంచి వస్తాయి. అయితే ఈ పరిస్థితులు మనిషికి ఎంత బాధను కలిగించినా, ఎంత భయాన్ని కలిగించినా, ఎంత మనోవేదనని కలిగించినా, ఎంత సమాధానము లేకుండా చేసినా, అది ఒక గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్న అనుభవాన్ని కలిగించిన నేను భయపడను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నేను భయపడను అని చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయతను మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నతమైన బలమైన ఆత్మీయత కలిగిన వారే గాఢాంధకారపు పరిస్థితుల్లో కూడా, భయంకరమైన అనుభవాలలో గుండా వెళుతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎవరిని చూసుకొని ఈ ధైర్యము అంటే దేవుణ్ణి చూసుకునే, దేవుడు తనకు తోడై ఉన్నాడు అనే సంగతి తనకెప్పుడూ కూడా గ్రహింపులో ఉంది కనుకనే దేవుని వైపే చూస్తూ ధైర్యాన్ని పొందుకుంటున్నాడు కీర్తనాకారుడు. అసలు సిసలైన బలమైన నిజమైన ఆత్మీయుల యొక్క లక్షణం శ్రమలలో దేవుని సన్నిధిని వెతకటం, దేవుని యొక్క సన్నిధిని బట్టి బలపడటం, ధైర్యపడటం, దేవుని సన్నిధి యందు ఆనందించి సమాధానాన్ని పొందుకోవటం. భయపడొద్దు అనే దేవుడు బైబిల్లో 365 సార్లు చెప్పినట్టుగా రాయబడి ఉంది. మనము భయపడట్లేదు అని అంటే దేవుడు చెప్పిన మాటని మనం విశ్వసిస్తున్నామని, దేవుడు చెప్పిన మాటను బట్టి మనం ధైర్యం పొందుకుంటున్నామని అర్థం. కీర్తనకారుడు అంటున్నాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే నేను భయపడను అంటున్నాడు. దేవుని యొక్క దుడ్డుకర్ర, దండము తనను ఆదరిస్తున్నాయి అని చెబుతున్నాడు. దుడ్డుకర్ర అనేది దేవుని యొక్క శక్తికి, బలానికి, అధికారానికి సూచనగా ఉన్నాయి. ఇక్కడ రాయబడినట్టుగా దుడ్డుకర్ర అనేది దేవుడు మనకు అనుగ్రహించు రక్షణకు, దేవుడు మనకిచ్చు ఉపదేశానికి సూచన అయి ఉన్నది. దేవుడు మనల్ని రక్షిస్తాను అన్నప్పుడు, మనం రక్షణ పొందుకునేలా, మంచి మార్గంలో నడిచేలా ఉపదేశాన్ని ఇస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దండము అనేది పశువుల కాపరుల చేతుల్లో ఉండేది. పశువులు అనేక సందర్భాల్లో అవి తెలియకుండానే ప్రమాదం వైపుకు నడుస్తూ ఉంటాయి. అలా నడిచిన సందర్భంలో వాటిని దండించడానికి ఆ దండం ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఆ పశువులను కొడితేనే మాట వింటాయి. ఒక చిన్న దెబ్బ కొట్టడం వలన దారిలోకి వస్తాయి. ఆ రకంగా ప్రమాదంలోనికి వెళ్లకుండా ఆ దండం కాపాడుతుంది. అదేవిధంగా ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా బురదగుంటలో పడినప్పుడు, ఏదైనా గోతులో పడినప్పుడు ఆ దండము సహాయంతో ఆ కాపరులు ఆ యొక్క పశువులను లేదా గొర్రెలను పైకి లాగటం అనేది జరుగుతుంది. ఆ విధంగా దండం అనేది ఉపయోగపడుతుంది. మనము గాఢాంధకారపు లోయలలో సంచరించినను, కష్టాలలో, నష్టాలలో, ఇరుగు ఇబ్బందులలో గుండా మనం సంచరించినప్పుడు ఆయన మనకు తోడై ఉండి, ఆయన దుడ్డుకర్రయు, ఆయన దండము ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మనకు వాక్యము దేవుడు అనుగ్రహించాడు. ఆ వాక్యము ద్వారా మనము బాధల్లో నెమ్మదిని పొందుకుంటాము, భయపడము. దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణను, సమాధానమును కలిగించే దేవుడై ఉన్నాడు. మనము భయపడాల్సిన పని లేదు. ప్రతి కష్టములు, ప్రతి నష్టములు, గాఢాంధకారపు లోయల లాంటి అనుభవాలలో కూడా మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక, ఆయన ఆదరణ మనకి తోడై ఉంది కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంది అనే సంగతి జ్ఞాపకం చేసుకుని ధైర్యం వహించమని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనకి తోడై ఉండి ఆదరించి దీవించునుగాక. ఆమేన్.